హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిక హరి డిలైట్స్. ఈరోజు నేను గోంగూర కొబ్బరి పచ్చడి చేశానండి. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే, నార్మల్గానే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది కదా, దానికంటే 10 రెట్లు ఈ గోంగూర కొబ్బరి పచ్చడి అయితే కమ్మగా పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. మినపప్పు వేసుకొని మంచిగా స్మెల్ వచ్చే వరకు, మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి కూడా మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయండి దినుసులు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ వేపింది అన్నీ మంచి కమ్మదనం తెస్తాయండి ఈ పచ్చడికి. ఆ మినపప్పు వేసాం కదా, అది మన పచ్చట్లో కచ్చపచ్చగా ఆడుకుంటాం కాబట్టి పచ్చట్లో చాలా బాగుంటుంది. ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకొని అది కూడా అంతే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మంచి కలరు స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని పెట్టుకోండి. అవి చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి, లేదంటే పేలుతాయి, కొంచెం జాగ్రత్త. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న సైజు 3 కట్టలు తీసుకున్నానండి గోంగూర. అవి తుంచేసి క్లీన్ చేసుకుని వేసుకున్నాను. 3 కట్టలు అనమాట, చిన్న కట్టలు అండి అవి. సో అవి మంచిగా నూనెలో బాగా మగ్గే వరకు, బాగా కలిసే వరకు బాగా తిప్పండి. అంటే నూనెలో ఆకులు అనేవి మగ్గి మనం మిక్సీ ఆడకుండానే అది పేస్ట్లా అవుతుంది అనమాట. అలా అయ్యే వరకు కూడా మగ్గబెట్టుకోవాలి. అంటే నూనె పైకి తేలే వరకు కూడా అలా మగ్గబెట్టుకోండి. చూసారా అలా పేస్ట్లో ఎలా అవుతుందో అలా నూనె పైకి తేలే వరకు 5 to 10 minutes వరకు కుక్ చేసుకోండి. ఈ కుక్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి పచ్చడి టేస్ట్ అనేది. కొంచెం బాగా మగ్గింది కదా, ఆ మగ్గే వరకు అలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. అంతనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్లెండర్ తీసుకొని అందులో మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయండి. వేసిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసి అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజు, బాగా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసానండి నేను. అది వేసుకొని కచ్చా బచ్చాగా పల్స్ మోడ్లో పెట్టుకుని బ్లెండ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కచ్చా బచ్చగానే ఆడాలి, బాగా ఫైన్ పేస్ట్ కింద ఆడుకోకూడదు. మధ్యలో మనకి ఆ గోంగూర పచ్చడిలో తెలియాలి కాబట్టి టేస్ట్. ఆ పేస్ట్ అనేది అందులో యాడ్ చేసి 1-2 తిప్పులు తిప్పేసుకుంటే మిక్సీలో సరిపోతుందండి. అంతే. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసేసుకొని మిక్సీలో ఆడుకున్న ఆ పేస్ట్లో ఇది వేసుకొని తాలింపు అనేది కలుపుకోవాలండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త పేరు అనేది పెట్టానండి ఛానల్ నేము, ఎందుకంటే మీకు నా నేమ్తో ఉంటే కొంచెం మీ అందరికీ కొంచెం అర్థమవుతుంది, అలాగే ఈజీగా ఉంటుందని చెప్పేసి నా నేమ్ అయితే చేంజ్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా కంటెంట్ అయితే కుకింగ్ వీడియోస్ చేసి మీ అందరికీ చూపించడమే నాకు చాలా ఇష్టం అండి కుకింగ్. సో నాకు వచ్చిన వంట అది మీ అందరికీ చూపించి ఉంచాలనేదే నాకు తాపత్రయం అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా వీడియో చేస్తున్నాను. అందులో ఒక 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని బాగా రోస్ట్ అయ్యే వరకు అందులో వేగాక ఆ పేస్ట్లో వేసి కలుపుకోవడమే. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.